ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఈరోజు వస్తే ఆపేశారు. ఏంటంటే రోమన్ లెక్కపడి చేసినాయి, పైన కింద తేడా లేదు, ఎరగ తీసేసినాయి మాట, మామూలుగా కాదు. సోలం దింపేశారు. కాకపోతే ఇప్పుడు 12వ తారీఖు అన్నారు, 12వ తారీఖు కూడా రిలీజ్ అవుతుందో లేదో తెలీదు. బాలయ్య బాబుకి ఇది పెద్ద దెబ్బ. కాకపోతే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడంటే ఎవడికొక దెబ్బ వేస్తాడు, ఆయన తొడగొడతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అన్ని. ఇది ఈ విధంగా మనం దీన్ని వెనక్కి వెళ్తామంటే ఏదైనా వెళ్ళిపోద్ది ఆయన దెబ్బకే. బాలయ్య సినిమా వెనక్కి వెళ్ళింది అనుకున్నారు కానీ ఆయన ఆపారు, ఎవరు ఆపారు అని తెలుస్తలేదు. ఆయన సరిగ్గా తెలిస్తే ఉంటది, తేడా ఉండదు అన్నమాట. మళ్ళీ తొడగొడతాడు ఆయన, ఏదైనా కొట్టేస్తాడు ఆయన. కానీ నిక్కబుడి చేసిన మాట రోమాల పైన కింద తేడా లేదు. ఈ 12 కూడా రిలీజ్ అవ్వకపోతే మటుగా ఉంటది వేరేగా. ట్రైలర్ మటుకు అసలు మామూలుగా లేదు. ఒక విషయం అంటే సినిమాలో సీన్స్ అన్న కొంచెం సరిగ్గా రాలేదా, మార్చే ప్రయత్నమా లేకపోతే ఏంటి? మార్చే ప్రయత్నం అంటే ఏం లేదు కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మారుస్తున్నారేమో అనుకుంటున్నాము. కానీ మార్చచ్చు, మార్చకపోవచ్చు. ఈ బాలయ్య దృష్టిలో పెట్టుకుని మరి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఆయన్ని మనం ఆయన తేడా సింగ్ అంటారు కానీ ఇది తేడా ఏంటనేది ఈ 12కి రిలీజ్ అవ్వకపోతే అసలేం తేడా సింగ్ ఏంటో బాలయ్య బాబు దగ్గర నుంచి వస్తారు అందరూ. ఈ బాలయ్య బాబు ఏంటనేది అర్ధరాత్రి బోయపాటి ఇంటికి వెళ్ళాడు అంటున్నారు. ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, ఆయన ఎక్కడికైనా వెళ్తాడయ్యా, ఆయన ఎక్కడికైనా వెళ్తాడు. అర్ధరాత్రి కాదు, ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్తాడు ఆయన. ఆయన సంగతి అందరికి తెలిసింది కదా. కాకపోతే ఏంటంటే ఆయన క్యాజువల్గా వెళ్ళిపోతారు. కాకపోతే బోయపాటి ఆయనకి అన్ని సినిమాలు ఇట్టు, సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, అఖండ 2 కానీ రిలీజ్ అయితే అది ఇట్టే. కానీ ఎందుకు ఆపారు అనేది బోయపాటి ఆపేశారో తెలీదు, మరి బాలకృష్ణ ఆపారు అనేది తెలీదు, ఎవరు ఆపారో అని తెలీదు. ఆయన సినిమానే కానీ ఏంటంటే అన్ని ఇట్లు ఇచ్చేసినా సరే మరి బాలకృష్ణ గారు ఊరుకుంటారో లేదు తెలీదు. అంటే ఊరుకుంటామంటే ఆగలేరు. ఇంకా ఎవరు ఆపారో తెలీదు. కానీ ఎవరు ఆపినా సరే మళ్ళీ వేస్తాడు ఆయన, తొడగొట్టడమే, మళ్ళీ మామూలుగా తొడగొట్టాడు ఆయన. చిరంజీవి ఆపటాకి అంత లేదు. చిరంజీవి సినిమాకి అఖండ పోటీగా సంక్రాంతిగా అన్నారు కదా, మళ్ళా చిరంజీవి సినిమా నేను వెనక్కి తగ్గాల అన్నాడు ఎవరు బాలకృష్ణ. సంక్రాంతికి రిలీజ్ చేస్తా, దాంతో కలిపి పోటీగా. ఒకరికొకరికి పోటీ ఏం లేదండి. ఎందుకంటే పోటీ అనుకుంటాం కానీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ టీ తాగుతారు. మనమే గట్టిగా చెప్పకూడదు కానీ పప్పలం అంతే, ఎర్రి పప్పలం అంతే. మనం ట్రైలర్ చాలా బాగుంది, ఎరగదీసింది. డైలాగ్ ఏముంది అక్కడ? సోలాలే, మామూలుగా సోలా గిరగర తిప్పాడు అంతే. ఆయన ఆ గిరగర తిప్పుతాలో నాకు ఏమో కంఠం కోసిపోద్దామని భయం వేసింది నాకు, అంతలా తిప్పేశాడు ఆయన. అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు. కానీ 12th రిలీజ్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. 100% రేపు మార్నింగ్కి డిక్లేర్ అయిపోతుంది. నేనైతే 12th రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సంస్థకున్న లావాదేవీలన్నీ పూర్తయినాయని కోర్టులో ఉన్నాయి. కేవలం లావాదేవీల సమస్య కాబట్టి దాన్ని చెల్లించి కోర్టు ద్వారా రిలీజ్ చేసే అవకాశం 100% ఉంది. అయితే ఒక వారం డిలే అయింది. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అఖండ సెప్టెంబర్లో పోస్ట్ పోన్ అయింది, ఇన్ని రోజులు ఆగారు, ఒక 3 నెలలు పోస్ట్ పోన్ అయింది, ఆగారు. ఇంకో వారం ఆగితే పెద్ద నష్టమే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ అఖండ 2 పోస్ట్ పోన్ అవటం వల్ల ఎక్కడ లేని బజ్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే అఖండకి సీక్వెల్ వస్తుంది సినిమా అఖండ 2, అంతగా హైప్ అనేది అనిపించలేదు. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికి కూడా అఖండ ఎందుకో అంత హైప్ క్రియేట్ అవ్వలేదు అఖండ 2కి. ఈ వారం రోజుల్లో ఏంటంటే ఈ పోస్ట్ పోన్ అవటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజల్లోకి, ప్రేక్షకులు అందరిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా బజ్ ఇంకా పెరిగింది. ఈ అఖండ 2 పోస్ట్ పోన్ అవటం బాలకృష్ణ మంచిగా అవుతుంది. ట్రైలర్ నాకు పెద్ద, నేనైతే అంత ఎగ్జాక్ట్ చూడలేదు ట్రైలర్ కూడా. అంటే చూడకూడదని కాదు, కుదరకపోవడం వల్ల చూడలేదు. ఆ ట్రైలర్ ఏంటంటే నేను చూసిన కొన్ని డైలాగ్స్ చూస్తుంటే ఏంటంటే అఖండకి అఖండ 2 పెద్ద తేడా లేదనిపిస్తుంది. అంటే అక్కడ సనాతన ధర్మం చెప్పి ఇక్కడ సనాతన ధర్మం గురించే చూపిస్తా, ఇంకోటి మనుషులకి అఘోరాలకి తేడా చెప్పే డైలాగులు ఇవన్నీ ఏంటంటే సేమ్ అఖండ చూసిన ఫీలే ప్రేక్షకులకు కలుగుతుంది. కానీ బోయపాట్లో అంత కొత్తదనం కానీ బోయపాట్లో అంత క్రియేటివిటీ ఉంటుందని నేను అనుకోను. అయితే మేము సనాతన ధర్మం ఫ్యాన్స్, హిందువులు. ఎవరు దాన్ని ఆపడానికి ఏం కల లావాదేవీలు కారణం. గతంలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి. అట్లానే ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది తప్పితే బాలయ్య ఆపేదమ్ము ధైర్యం ఎవరికి లేదు. తన భావ సీఎము కాబట్టి అంత సీనా బాలకృష్ణ చిన్న హీరో ఏం కాదు, టాప్ స్టార్.
కాబట్టి ఆయన ఆపే ధైర్యం లేదు. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇష్యూస్ వల్ల ఆ కంపెనీ కేసు వేయటం వల్ల కోర్టు చెప్పినట్టు ఫాలో అవ్వాలి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇది పోస్ట్ పోన్ అయింది తప్పితే ఒకళ్ళు ఆపే ధైర్యం బాలకృష్ణ అని ఎవరు చేయలేదు.